హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు వ్లాగ్లోనే ఒక మంచి యాక్టివిటీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి అంటే డార్క్ రూమ్ యాక్టివిటీ. సో మెయిన్గా ఈ డార్క్ రూమ్ యాక్టివిటీ ఎందుకు ఆటిజం పిల్లలకి చేయిస్తారు అంటే, సో చాలా మల్టీ సెన్సరీ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులోన నేను ఒక 2-3 పిక్ చేసుకొని మా వదిన అభినవ్తో చేయించింది. సో తను చాలా బాగా చేస్తాడు యాక్టివిటీస్, మీ అందరికీ తెలుసు కదా. సో ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఎవరికైతే విజువల్ సీకింగ్ ఉంటుందో, విజువల్ సీకింగ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక థింగ్ కానీ స్పిన్ అవుతూ ఉన్నప్పుడు, లైక్ ఇలా స్పిన్ అవుతూ ఉన్నప్పుడు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలా ఇష్టపడుతున్నప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, బికాస్ వాళ్ళ మైండ్ అనేది డైవర్షన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి సో అలాంటివి రెడ్యూస్ చేయడం కోసము, ఈ విజువల్ సీకింగ్ని రెడ్యూస్ చేయడం కోసము డార్క్ రూమ్ యాక్టివిటీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో సెన్సరీ ఇష్యూస్ ఉంటాయనుకో పిల్లలకు, సో ఆ సెన్సరీ ఇష్యూస్ని కూడా రెడ్యూస్ చేయడం కోసం కూడా ఈ డార్క్ రూమ్ యాక్టివిటీస్ అనేది చాలా బెనిఫిట్. సో మెయిన్గా సెన్సరీ ఇష్యూస్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ డార్క్ రూమ్ యాక్టివిటీస్ చాలా యూజ్ అవుతాయి. అండ్ సెన్సరీస్ అంటే ఏముంటుంది, ఇందులోన కొన్ని షాడో యాక్టివిటీస్ ఉంటాయి. సో షాడోని చూడడము, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంది చూడడం వలన. అండ్ ఫోకస్ అన్న అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. లైక్ పిల్లలకి, ఆటిజం పిల్లలకి సెన్సరింగ్ అండ్ హియరింగ్, టచింగ్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ రెడ్యూస్ చేయడం కోసం డార్క్ రూమ్ యాక్టివిటీస్ చాలా యూజ్ అవుతాయి. ఈరోజు నేను బ్లాగ్లో అప్లోడ్ చేసే యాక్టివిటీ డార్క్ రూమ్ యాక్టివిటీస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులోన నేను మల్టీ కలర్ బల్బ్ యూస్ చేస్తున్నాము. సో ఆ బల్బ్ యూస్ చేస్తూ చాలా కలర్స్ ఉంటాయి, గ్రీన్, పింక్, గ్రే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో నేను యూస్ చేసే మల్టీ కలర్ బల్బ్తో ఒక యాక్టివిటీ చూపిస్తున్నాను ఈ బ్లాగ్లో. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అండ్ కమెంట్లోన అడుగుతూ ఉన్నారు, సిట్టింగ్ టాలరెన్స్ ఎలా వస్తుంది మీ అబ్బాయికి, ఎలా వచ్చింది అని. ఇది 1-2 మంత్స్లో వచ్చింది అయితే కాదు. మా వదిన చాలా మంత్స్ స్ట్రగుల్ అవుతుంది. చాలా స్ట్రగుల్ అవుతే తను అది నేర్చుకున్నాడు, సిట్టింగ్ టాలరెన్స్ అనేది. అండ్ ఇంకొకరు స్పీచ్ థెరపీ ఎప్పుడు రికగ్నైజేషన్ చేశారు అని అడిగారు. స్పీచ్ థెరపీని మేము చాలా లేట్గా, స్పీచ్ అయితే ప్రజెంట్ అభినవ్కు రిలేషన్స్ గురించి కాల్ చేస్తున్నాడు. అండ్ స్పీచ్ థెరపీస్ రన్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ హోమ్, ఇంట్లో కూడా మదర్ మెంటరింగ్ ముందు మేము కూడా థెరపీస్ ఇస్తున్నాము. సో ఇంట్లో కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తుంది తను. అండ్ స్కూల్కి కూడా అభినవ్ వెళ్తున్నాడు. అండ్ అభినవ్ 4 ఇయర్స్లో ఉన్నప్పుడు మేము అభినవ్కి ఆటిజం ఉందనని రికగ్నైజేషన్ చేశాము. అండ్ ఇది 1-2 మంత్స్లో వచ్చినదైతే కాదు, చాలా మంత్స్ తను స్ట్రగుల్ అవుతే అభినవ్ ఈ పొజిషన్కి వచ్చాడు, అంటే నార్మల్కి వచ్చాడు. కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ షార్ప్గా అయితే చేస్తాడు. ఏ యాక్టివిటీ చేసేటప్పుడు అభినవ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, అండ్ ఈజీగా క్యాచ్ చేస్తాడు. ఏదైనా ఏ కొత్త యాక్టివిటీ అయినా తొందరగా క్యాచ్ చేస్తాడనమాట తను. సో ఇది నేను అప్లోడ్ చేసే ప్రతి యాక్టివిటీ అభినవ్తో చేయించి అభినవ్కి యూజ్ అవుతుంది. సో అభినవ్ లాంటి పిల్లలకి ఇంకా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఈ యాక్టివిటీస్ చూడండి, మీ ఇంట్లో మీ పిల్లలకు ట్రై చేయండి, డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను చూపించిన యాక్టివిటీస్ మీరు కూడా చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అవుతుంది. సో అదేంటంటే బిఫోర్ స్లీపింగ్ ముందు కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయించాలి. సో ఆ ఎక్సర్సైజెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బట్ దిస్ వీడియోలోన ఓన్లీ డార్క్ రూమ్ యాక్టివిటీస్ అండ్ షాడో యాక్టివిటీ నేను అప్లోడ్ చేస్తున్నాను, రండి చూడండి. విజువల్ సీకింగ్ని రెడ్యూస్ చేయడం కోసము అండ్ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడం కోసము. ఓకే, సో డార్క్ నైట్ టైము డార్క్ లైట్లోన దాన్ని ఏమంటారు వదిన, ఆ లైట్ అక్కడ కనిపిస్తుంది మల్టీ కలర్ ఫోకస్ లైట్ అన్నమాట. టార్చ్ లైట్ అన్ని కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా. మల్టీ కలర్ బల్బ్ చూడమా అభినా, పింక్
this is color? పింక్ అండ్ ఎల్లో. Hold your hands. Look down. Look down. Look down. Look down. It's okay. It's okay. Move. 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 Look here. Look here. Ikkada. Move. 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 Amna. Ikkada చూడు. లైట్ ఆఫ్ చేసేయండి. మల్టీ కలరా? Move. Move. అక్కడ చూడు. Move. 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 ఎటా సంచుడు గోయింగ్ అప్ అక్కడ చూడు. అంటే ఏంటి, షాడోని అబ్జర్వేషన్ ఉంటుందా అభినవ్కి? నీ చేతిలో ఉండే బాల్స్ అబ్జర్వేషనా? షాడో అబ్జర్వేషన్. ఓకే, రైట్. అప్ 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 షాడోది ఎక్కడ? అప్ 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 చూడు. అదే అదే లుక్ అప్ అప్ పైన చూడు. కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. మూవ్ మూవ్. కమ్ డౌన్. అక్కడ చూడు. మూవ్ 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 మూవ్. టచ్ 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 టచ్. చూడు చూడు. టచ్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. టచ్ టచ్ టచ్. షాడోని టచ్ చేయమనాలి కిందకు వచ్చాక. టచ్. ఓకే, భయపడద్దు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నీ ముందుకు వచ్చాను చూడు. ఇక చూడు చూడు చూడు. ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి వదినా? ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. విజువల్ సీకింగ్ అంటే లైట్స్ ని చూస్తూ ఉంటారు కదా. ఓకే. సైడ్ కి ఇట్లే లైట్ ని చూసుకుంటూ ఉండడము అండ్ మూవింగ్ థింగ్స్, స్వింగ్ అవుతున్న ఆకులు స్వింగ్ అవుతూ ఉంటే చూస్తూ ఉండడం, వాటిని విజువల్ సీకింగ్ అంటారు. ఓకే, అవన్నీ పే అటెన్షన్ వస్తుంది. ఆ లైట్ ని డిస్ట్రాక్ట్ చేయడం కోసం ఈ డార్క్ రూమ్ యాక్టివిటీ చేపిస్తారు. ఓకే. లుక్ హియర్. లుక్. టచ్ 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 టచ్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. టచ్ అభినవ్. ఒక్కసారి టచ్. ఇక్కడ చూడు. టచ్ అభినవ్. టచ్ 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 టచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. టచ్ టచ్ టచ్. ఇక్కడ 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 చూడు. టచ్. మల్టీ కలర్ ఆన్ చేసి పడుకోబెట్టాలా? స్లీపింగ్ వెళ్ళే ముందు, బిఫోర్ స్లీపింగ్ ఈ మసాజెస్. అంటే ఈ లైట్ ఆన్ చేసుకునే చేయాలా? ఓకే. ఆ సెన్సరీ అనేది తగ్గుతుంది స్లో. ఓకే, బట్ ఇది విజిబుల్లో. So watch all these dark room activities to reduce all visual seeking effects and all problems like sensory issues problems. So please try at your home with your children and keep watching and keep subscribing my channel and keep commenting. If you like this channel and if you like this video, please like it, and if you don't like, please dislike and please comment me. Thank you for watching my channel. Bye bye.